వెంకటగిరి నియోజకవర్గాన్ని విడిచి వెళ్లే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో కూడా వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ఎంపీగా వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీలో ఆనం టీం కోఆర్డ్ రాజకీయాలకు తావులేదని, పార్టీలో ఉంటూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కార్యక్రమాలకు హాజరు కాకపోవటం ఏమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనకుండా వైఎస్ఆర్సీపీలో కొనసాగేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు. నన్ను పక్కకి తొలగించేది, పక్కన పెట్టే ధైర్యమే లేదు ఎవరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారండి. ఆయనే నన్ను చూసుకుంటా ఉంటాడు. నేను అధినేత మాట పార్టీకి కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణ కలిగిన వాడిని. ఆయన పంపించడం, ఆ రోజు పక్కన ఉండు అంటే పక్కన ఉన్నా, కంటెస్ట్ చేయంటే కంటెస్ట్ చేసిన, ఇన్ఛార్జ్గా ఉండు అంటే చేస్తుండా. ఏమి తప్పు చేస్తే నన్ను పక్కకు తొలగించగలుగుతారు మీరు? అందుకే మీరు గమనించండి, గుర్తించండి. నన్ను పక్కకి నెట్లా ప్రమోషన్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంపీగా ప్రమోషన్ అన్నారు. ఏ ఒక్కరు కూడా, ఏ ఆశావాహులు కూడా నన్ను పక్కన పెట్టడంలా నాకు ప్రమోషన్ ఇస్తున్నారు. సో ఆ ప్రమోషను అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, వీళ్ళు కాదు. నేను వెంకటగిరిలోనే ఉంటాననేది చెప్తున్నారు. నేనే ఇక్కడ ఇన్ఛార్జిని. ఏమన్నా ఉంటే వాళ్ళు ఆయనతో తేల్చుకోవాలి. మా పార్టీలో క్రమశిక్షణ, నాకు ఈ క్రమశిక్షణ మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా క్రమశిక్షణతో నడవాలి. బయట ఎక్కడ ఎవరి మీద మాట్లాడను. అందుకని నేను చెప్పేది, క్రమశిక్షణ లేని వాళ్ళు మాట్లాడు, ఉన్నవాడు నేను మాట్లాడు. ఇంత ముందు ఉన్నాడు ఒక ఆయన, నాతో ఫుట్బాల్ ఆడతానని చెప్పి చాలా దూరం వెళ్ళిపోయాడు. మేము మీ నోర్లు కట్టిపడేయడానికి ఒక క్యారెట్ అలర్ట్ తీసాడు, మీకు సైట్ ఇస్తాను అని. ఇప్పటికీ అడుగుతూ ఉండరు. అప్పుడప్పుడు ఆయన టీం ఒకటి ఉంటుంది, కోవర్టులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండరు, దైవ దర్శనాలకు పోతుంటారు. దేవాదాయ శాఖ మంత్రి కదా ఆయన. మరి ఈ పార్టీలో ఉన్నట్ట లేనట్ట? ఆహా, ఈ పార్టీలో ఉన్నట్టే. కానీ మంత్రితో మంతనాలు ఎవరిని మభ్య పెడుతున్నారు? ఈ పార్టీలో ఉంటాం, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఎందుకు? నేను కూడా క్యాండిడేట్ డిసైడ్ చేసేది జగన్మోహన్ రెడ్డి. అయ్యా బాబు, మీకు అంత మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? అసలు జగన్మోహన్ రెడ్డి బర్త్డే ప్రోగ్రాం పార్టిసిపేట్ చేయవు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో స్థాపించబడ్డ పార్టీ, రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతిలో పార్టిసిపేట్ చేయరు. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రభుత్వం మీద నిరసనగా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే మేము పార్టిసిపేట్ చేయము. ఏ విధంగా మీరు ఈ పార్టీలో ఉన్నట్టు? మాకు ఆయన ఉన్నాడు అండ, మాకు ఈయన ఉన్నాడు అండ, మేము అక్కడి నుంచి నరుక్కొని వస్తాం. విలేకరుల సమక్షంలో, పత్రికా ముఖంగా, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఓపెన్గా చెప్తున్నారు. నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని దాటుకొని నన్ను మార్చాలనుకుంటే మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఓపెన్గా చెప్తున్నాం. ఇది మొదటి బెల్లే అనుకోండి, మీ ద్వారా తెలియజేస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు తప్పవు, మీ ఇష్టం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు. నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.